హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. మార్నింగ్ వాకింగ్ పూర్తి చేసుకొనొచ్చి, బయట వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాను. వాకింగ్ చేయగా వచ్చిన అలసటంతా తీరిపోయేలాగా గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకొని, నా ఎదురుగా టేబుల్ మీద ఉన్న పేపర్‌లోని హెడ్‌లైన్స్‌ని చూస్తూ, వాకింగ్ నుండి రాగానే రోజూ ఈ సమయానికల్లా నా భార్య తెచ్చే ఫిల్టర్ కాఫీ ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తున్నాను. అలా కాసేపటి తర్వాత కాఫీ కోసం నా ఎదురుచూపులు ఫలించి, "ఏవండీ వచ్చారా? ఇదిగోండి ఈ కాఫీ తీసుకోండి" అన్న నా భార్య గొంతు విని, "వచ్చాను దేవకి. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటివాళ కాఫీ తేవడం కాస్త ఆలస్యమైనట్టుంది" అడిగాను. "ఈరోజు పూజలో కాస్త ఆలస్యమయ్యేసరికి మీకు కాఫీ తేవడం కూడా ఆలస్యమైందండి. ఆ ప్రశ్నలన్నీ తర్వాత కానీ ముందు కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది" అంటూ కాఫీ కప్పును నా చేతికందించి, "మీరు కాఫీ తాగుతుండండి. నేనిప్పుడే వస్తానంటూ" దేవకి లోపలికి వెళ్ళిపోయింది. కాఫీని అలా సిప్ చేశానో లేదో, "మూర్తి" అని ఎవరో పిలిచినట్టు వినిపించడంతో తలెత్తి పైకి చూశాను. ఎదురుగా నా ప్రాణ స్నేహితుడు రమణ, అతని భార్య లక్ష్మి చూసి, "ఈ సమయంలో వీళ్ళేంటిక్కడ" అని ఒక క్షణం ఆశ్చర్యం వేసింది. చేతిలో ఉన్న కాఫీ కప్పును పేపర్‌ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి లేచి నిలబడి, "నువ్వా రమణ? రా రా, రామ్మా" అని కూర్చోడానికి నా పక్కనే ఉన్న కుర్చీలను చూపించాను. రమణ, లక్ష్మి ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. "అరెరే! కాఫీ తాగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నానే, చల్లారిపోతుంది. ముందు కాఫీ తాగురా" అన్నాడు రమణ. "పర్వాలేదులేరా, ఇదేనే రావటం. హైదరాబాద్ నుండి ఎప్పుడు బయలుదేరారు" అడిగాను. "తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరన్నా మూర్తి" అన్నాడు రమణ కాస్త బాధగా. "ఇంకేంట్రా కబుర్లు? కొడుకింట్లో అందరూ బాగున్నారా" అడిగాను. "బాగానే ఉన్నారు" అన్నట్టు తలాడించాడు రమణ. వాళ్ళిద్దరి మొహాల్లో సంతోషం లేదు. 6 నెలల క్రితం కొడుకు దగ్గర ఉండడానికి వెళ్తున్నామని చెప్పి ఇప్పుడు ఇంత సడన్‌గా వచ్చారేంటి? బహుశా ఊర్లో ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో అనుకుని మళ్ళీ నేనా, "ఏరా రమణ, ఆరోగ్యం అది బావుంది కదా" అడిగాను. అందుకు వాడు, "నాకేమైందిరా, బాగానే ఉన్నాను" అన్నాడు. ఎప్పుడూ నవ్వు తెప్పించేటట్లుగా ఉండేవాడి మాటల్లో ఏదో నిరాశ తొంగి చూస్తున్నట్టు అనిపించింది. అదేంటో తెలుసుకోవాలనిపించి ఇంకేదో ప్రశ్న వేయబోతూ, "సరే, ఇప్పుడే కదా వాళ్ళొచ్చింది. రాగానే నా ప్రశ్నలతో ఎందుకు ఇబ్బంది పెట్టడమని" "దేవకి, దేవకి" అని గదిలో ఉన్న నా భార్యని పిలిచాను. "అబ్బబ్బా! ఇందాకే కదండీ కాఫీ ఇచ్చింది. మళ్ళీ ఏంటి" అనుకుంటూ గదిలో నుండి బయటకొస్తూ ఎదురుగా ఉన్న రమణ, లక్ష్మణ్ చూసి, "మీరా అన్నయ్య? ఇదేనా రావటం? ఎలా ఉన్నారు వదినా? లోపలికి రమ్మనకుండా ఇలా బయటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారేంటండి" అని. "అందరూ బాగున్నట్టే కదా" అని రమణ, లక్ష్మణ్ అడిగింది దేవకి. అందుకు వాళ్ళిద్దరూ, "మేమంతా బాగున్నాం దేవకి. నువ్వెలా ఉన్నావు" అడిగారు. "ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా ఉన్నాం. ఉండండి, కాఫీ తీసుకొని వస్తానంటూ" టేబుల్ మీద ఉన్న చల్లారిపోయిన కాఫీ కప్పును తీసుకుని వెళ్ళి దేవకి అందరికీ వేడిగా కాఫీ తీసుకొచ్చింది. "తీసుకోండి అన్నయ్య" అని రమణికి, లక్ష్మికి, నాకు కాఫీ కప్పులను అందించి తను ఒక కప్పు తీసుకుని నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అందరం కాఫీలు తాగాం. అడగాల్సిన ప్రశ్నలన్నీ అయిపోయాయి, ఒకటి తప్ప. అది అడగాలా వద్దా? ఒకవేళ ఆ ప్రశ్నను వేస్తే రమణ ఏమనుకుంటాడో ఏమోనని మనసులో అనిపించినా అడగకుండా ఉండలేకపోయాను. "ఏరా, ఊర్లో ఏదైనా ముఖ్యమైన పనా? ఇలా చెప్పా పెట్టకుండా ఉదయాన్నే వచ్చేశారు" అడిగాను. అందుకు రమణ ఒక క్షణం మౌనంగా ఉండి, "నీకు తెలియని ముఖ్యమైన పనులే ఉన్నాయరా నాకిక్కడ" అన్నాడు. వాడు చెప్పిన సమాధానం విన్నాక నాకు అర్థమైంది, కొడుకింట్లో ఏదో జరిగుంటుందని. కొడుకింటి నుంచి ఇంత ఉదయాన్నే దంపతులు రావడానికి ఏదో బలమైన కారణమే ఉందని అర్థమయ్యి, అదేంటో తెలుసుకోవడానికి ఇది సమయం కాదనిపించి, "దేవకి, వాళ్ళ స్నానాలకి ఏర్పాటు చూడు" అని చెప్పి
తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. ముందు స్నానాలవి చేసుకుందురు కానీ రండి అంటూ రమణ రమ్మని వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్‌ని తీసుకొని ఇంట్లోకి నడిచాను. లక్ష్మి నా చేతిలో ఉన్న బ్యాగ్‌ని తీసుకొని రండన్నయ్య, రండి వదినా, మీకు గదిని చూపిస్తానంటూ వాళ్ళని గెస్ట్ రూమ్‌లోకి తీసుకెళ్ళింది. కాసేపటి తర్వాత ఇద్దరూ స్నానాలవి ముగించుకొని హాల్లోకొచ్చారు. దేవికి అప్పటికే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయడంతో అందరం కలిసి టిఫిన్ తిన్నాం. లక్ష్మి దేవకితో పాటు వంటింట్లోకి వెళ్ళింది. నేను, రమణ హాల్‌లో కూర్చున్నాం. ఇద్దరమే ఉన్నాం కదా అని, రమణ ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు అని, ఏదైనా సమస్య వచ్చి పడిందా అడిగాను. వాడేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏరా నాతో చెప్పకూడదా అన్నాను. అందుకు వాడు, నాకే సమస్య వచ్చినా ముందుగా నీతోనే కదరా చెప్పుకునేది అన్నాడు. మరేంటో చెప్పకుండా అలా మౌనంగా ఉంటావేంట్రా అన్నాను. అందుకు వాడు, ఇంత సంతోషంగా కొడుకు రమ్మని పిలిస్తే వెళ్ళామో అంతే బాధగా తిరిగి ఊరికొచ్చానురా. ఉండటానికి నిలువ నీడ లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చావురా మూర్తి అంటూ కంటతడి పెట్టుకున్నాడు రమణ. ఒరేయ్, ఏంట్రా అది చిన్నపిల్లల్లా? ముందా ఏడవటం ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు అడిగాను. అందుకు వాడు తేరుకొని, నేను రిటైర్డ్ అయిన వారం రోజులకి నా కొడుకు కోడలొచ్చి బంధువులని స్నేహితులను పిలిచి రిటైర్మెంట్ ఫంక్షన్ షష్ఠి పూర్తి ఘనంగా జరిపించి తిరిగి వెళ్ళబోతూ మమ్మల్ని తమ వెంట రమ్మని, ఇక మీదట వాళ్ళ దగ్గరే ఉండిపోమ్మంటున్నారని నీకు చెప్పాను కదరా మూర్తి అన్నాడు. అవును చెప్పావు. నువ్వు రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులను నీ కొడుకు అడుగుతున్నాడంటే, ఒరే రమణ, తొందరపడి డబ్బులను నీ కొడుకు చేతిలో పోసి రోడ్డున పడొద్దని కూడా చెప్పాను కదా. అయినా నువ్వు నా మాట వినకుండా రిటైర్డ్ అవ్వగా వచ్చిన 30 లక్షల రూపాయలను నీ కొడుకిచ్చి ఇక మీదట వాడితోనే ఉంటానని ఊరు విడిచి వెళ్ళిపోయావు కదా అన్నాను. అదేరా నేను చేసిన పొరపాటు. మాకిలాంటో రోజు వస్తుందని ముందే ఊహించి ఉంటే నేనిలా చేసి ఉండేవని కాదురా అన్నాడు రమణ. వాడి మాటలు అర్థం కాక, కాస్త అర్థమైనా చెప్పరా రమణ అడిగాను. ఇక మీదట మీరు నాతో పాటే ఉండబోతున్నారు కదా నాన్న. మనందరికీ సరిపోయేలా హైదరాబాద్లో ఓ పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నానంటే సరే అని డబ్బులిచ్చాను కానీ వాడు ఆ డబ్బులని వ్యాపారంలో పెట్టడం, మొదటి 6 నెలల లాభాలు బాగానే వచ్చినా ఆ తర్వాత నష్టాలొచ్చి పెట్టిన పెట్టుబడంతా నష్టపోయని చెప్పాడు. అదేంటా అని అడిగితే వ్యాపారంలో ఇవన్నీ మామూలే అన్నాడు. అలా కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత అప్పుల వాళ్ళు ఇంటి మీద పడటంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలో పడి మేము వాళ్ళ మధ్య ఉన్నామనే విషయమే మర్చిపోయారు. తిన్నారా పడుకున్నారా అని మమ్మల్ని అడగటమే మానేశారు. అదంతా చూడలేక, ఒరే వాసు, ఏంట్రా ఇదంతా? ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసావు కదరా అడిగితే, ఎప్పుడు ఎట్నుండి ఏ సమస్య వస్తుందోనని భయంగా కాలం గడుపుతుంటే ఈయనకి మాత్రం మనశ్శాంతి కావాలట, మనశ్శాంతి అని, అది ఉన్న చోటే వెళ్ళి బ్రతకండి అని నా పట్ల చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. పెద్దవాళ్ళు వాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని కోడలు వాడి మాటలకు అడ్డు చెప్పకుండా ఏ క్షణం మా ఇంట్లో అడుగు పెట్టారు కానీ అప్పటినుంచి అన్నీ సమస్యలే అంటూ మా మీద నోరు పారేసుకుంది. మా మారణ మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఇద్దరే ఊళ్ళో ఉండి ఏం చేస్తారు? పైగా సొంత ఇల్లు కూడా లేదు. ఇక నుండి నా దగ్గరే ఉందురుకని రండి అని మేము రామని అంటున్నా బలవంతంగా ఒప్పించి మమ్మల్ని తీసుకెళ్లాడు. లోన్ తీసుకుని అందరం ఉండేలా ఇల్లు కొనబోతున్నానని చెప్పి నన్ను డబ్బు సహాయం అడిగాడు. ఇక మీదట ఎలాగో వాడి దగ్గర కదా ఉండబోతున్నామని వాణ్ణి నమ్మి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిల్చుకోకుండా ఉన్నదంతా వాడికి దారపోశాను. అదంతా మర్చిపోయి మమ్మల్ని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఇంకొక క్షణం కూడా మాకక్కడ ఉండాలనిపించలేదు. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను మూర్తి అంటూ బాధపడ్డాడు రమణ. ఒరే రమణ, అంటే అన్నానంటావు కానీ వాణ్ణి ఈరోజు కొత్తగా చూస్తున్నావా?
బుద్ధిగా చదువుకోరా అంటే వినకుండా ఇంటర్ వరకే చదివి, ఆ తర్వాత చదువు మానేసి ఏదైనా వ్యాపారం చేస్తానంటూ ఇంత డబ్బుని వృధా చేయలేదు. పోనీ ఇప్పుడు చేసిన వ్యాపారం ఏదో బాగానే ఉందనుకుంటే, ఇది కూడా అలాగే అయింది. సరేలే, జరిగిపోయిన దాని నుంచి ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం? మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఎక్కడుంటారు? మనిద్దరం కలిసి ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఇల్లు కట్టుకోరా? లేదంటే ఓ ఖాళీ స్థలం ఏమైనా కొనుక్కోరా అంటే, ఎప్పుడూ ఏదో ఒక ఖర్చుందని అంత డబ్బు నా దగ్గర ఎక్కడిదిరా అన్నావు. ఇప్పుడు చూడు, ఉండటానికి ఓ కూడు కూడా లేకుండా అయిపోయింది. రిటైర్డ్ అవ్వక వచ్చిన డబ్బును జాగ్రత్తగా చేసుకున్నా ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు అన్నాను. నా మాటలకి రమణ ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని నేలకేసి చూస్తున్నాడు. సరే, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. అప్పటి వరకు ఇక్కడే ప్రశాంతంగా ఉండండి అన్నాను. ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏముందిరా? ఇక మీదట వాడు మమ్మల్ని చూస్తాడనే ఆశ లేదు. ఉండటానికి సొంతిల్లు లేదు. అందుకే నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులు కట్టి ఏదైనా ఆశ్రమంలో ఉండిపోదాం అనుకుంటున్నాం మూర్తి అన్నాడు రమణ. వాడి మాటలకు ఆశ్చర్యంగా, ఏంటి, ఆశ్రమంలోనా? అదేంట్రా, ఇంత బ్రతుకు బ్రతికి ఎవరూ లేని వలన ఆశ్రమంలో ఉండడం ఏంటి అన్నాను. ఇంత గొప్పగా బ్రతికితే మాత్రం ఏం లాభం? చివరికి మిగిలింది ఇదే కదా. నాకు మరో దారి కనిపించట్లేదు మూర్తి అన్నాడు రమణ. ఒరే రమణ, మరీ అలాంటి పరిస్థితి వస్తే ఆశ్రమంలో ఎందుకురా ఉండటం? మా ఇంట్లోనే ఉండండి. లంకంతిల్లు, ఇందులో మేమిద్దరమే కదా ఉంటుంది అన్నాను. లేదురా, ఎంత ప్రాణ స్నేహితుడివైనా ఒక రోజో 2 రోజులో, మరీ అయితే ఓ 4 రోజులు ఉండొచ్చు. ఆపై ఉండలేంరా అన్నాడు. సరే, ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీరిద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. నాకు చిన్న పనుంది, అలా బయటి దాకా వెళ్ళొస్తానని చెప్పి బయటికి నడిచాను. అలా 2 రోజులు గడిచాయి. నా బలవంతం మీద రమణ, లక్ష్మి దంపతులు ఇంకా మా ఇంట్లోనే ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం నేను, రమణ బయట వరండాలో కూర్చుని కాఫీ తాగుతుంటే రమణ నాతో, ఒరే మూర్తి, మేమిక బయలుదేరదాం అనుకుంటున్నాంరా. ఇప్పటికీ మేము వచ్చి 3 రోజులైంది అన్నాడు. ఎక్కడికి రా వెళ్ళేది? ఈ సమస్యకి పరిష్కారం దొరికేదాకా ఇక్కడే ఉండిపోమని చెప్పాను కదా అన్నాను. అందుకు రమణ, మా సమస్యకి పరిష్కారం వాసు. వాడికి ఎలాగో మేము అవసరం లేదు. అలాంటప్పుడు పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూడటంలో అర్థమేముందిరా మూర్తి అన్నాడు రమణ. ఇంతలో ఎలా ఉన్నా నాన్న అన్న రఘు గొంతు విని రమణ గేట్ వైపు చూశాడు. గేట్ తీసుకుని ఇంట్లోకి రాబోతున్న రఘుని చూసి, ఒరే నాన్న రఘు అంటూ కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు రమణ. ఎలా ఉన్నా నాన్న, అమ్మెక్కడా అంటూ రఘు తండ్రి గుండెలపై వాలిపోయాడు. మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? అయినా ఇన్ని రోజులకు కానీ ఈ అమ్మానాన్న నీకు గుర్తు రాలేదా అడిగాడు రమణ. ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూడడానికి రావాలని అనుకుంటున్నాను కానీ తమ్ముడి మాటలు గుర్తొచ్చి రాలేకపోయినానా. మూర్తి అంకుల్ ఫోన్ చేసి చెప్పారు మీరు ఇక్కడ ఉన్నారని. విషయం తెలిసిన వెంటనే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలనిపించి బయలుదేరి వచ్చాను నాన్న. అమ్మ ఎక్కడా అడిగాడు రఘు. గదిలో ఉంది, వెళ్ళు రఘు అని చెప్పడంతో రఘు లోపలికి వెళ్ళి లక్ష్మిని కలిశాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత కలవడంతో కొడుకుతో తనితిలా మాట్లాడుకున్నారు లక్ష్మీ రమణ దంపతులు. లక్ష్మీ రమణలకు పెళ్ళయి 8 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో ఓ అనాథాశ్రమం ఉండి బాబుని దత్తకు తీసుకున్నారు. ఆ బాబే రఘు. రఘుకి 5 ఏళ్ళు వచ్చాక లక్ష్మికి తల్లి కాబోతున్ననే విషయం తెలిసింది. అలా లక్ష్మీ రమణ దంపతుల కడుపున పుట్టిన వాడే వాసు. తమ ఇద్దరి కొడుకులను 2 కళ్ళనుకొని పెంచారు. రఘు చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. వాసుకి పెద్దగా చదువు అవ్వలేదు. రమణ అస్తమానం వాసుతో అన్నయ్యని చూసి నేర్చుకోరా అని అనడంతో వాసుకి తనకు తెలియకుండానే రఘు మీద ద్వేషం పెరిగింది. ప్రతి చిన్న విషయానికి అన్నయ్య మీద అసూయతో వాసు గొడవలు పెట్టుకునేవాడు. దానికి తోడు రఘు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు బంధువులు ఎవరో అనుకుంటున్న మాటలు వాసు చేనపడటంతో
రఘు తన తోడబుట్టిన అన్న కాదనే విషయం వాసుకు తెలిసి రఘుని అవమానించాడు. తల్లిదండ్రులు లేని అనాథ విధవ, నువ్వు నాకు అనేవేంట్రా, నీకు మా ఇంట్లో ఉండే అర్హత లేదని అన్న మాటలు రఘు మనసుకి కష్టం కలిగించాయి. రోజు అలా తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా వినకుండా వాసు రఘుతో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉన్నాడు. అలా వాసు అనే మాటలు భరించలేకపోయిన రఘు ఓ రోజు ఎవరికి చెప్పకుండా నా గురించి వెతకదు అని ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. పెంచిన ప్రేమను చంపుకోలేక రఘు కోసం రమణ వెతికని చోటంటూ లేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేదు. రఘు కనిపించలేదు. ఇక రఘు తిరిగి రాననుకుని కొడుకు మీద ఆశలు వదులుకున్నారు లక్ష్మీ రమణ దంపతులు. సంవత్సరం క్రితం ఓ ముఖ్యమైన పని మీద నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఎక్కడి నుండి నన్ను చూశాడేంటో కానీ రఘు మూర్తి అంకుల్, మూర్తి అంకుల్ అంటూ నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎన్నాళ్ళైంది రఘు నేను చూసి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, మీ అమ్మానాన్న నీ గురించి ఎంత వెతికారో తెలుసా అని చెప్పాను. నేను ఊహించగలను అంకుల్, నా కారణంగా వాళ్ళు వాసుతో మాట్లాడటం ఇష్టం లేక ఇంట్లో నుండి వచ్చేసాను. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఇంట్లో నుండి వెళ్ళిపోయి వచ్చి అక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ చదువు పూర్తి చేశాను. చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాల క్రితమే పెళ్ళైంది, ఓ పాప అని చెప్పి అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు అంకుల్, ఊళ్ళోనే ఉంటున్నారా అడిగాడు రఘు. బాగానే ఉన్నారు రఘు, మరో 6 నెలల్లో మీ నాన్న రిటైర్ అవ్వబోతున్నాడు. ఓసారి వచ్చి వెళ్ళకూడదు, అమ్మా నాన్నలు చాలా సంతోషిస్తారని చెప్పాను. ప్రశాంతంగా ఉన్నవాళ్ళు నా కారణంగా మళ్ళీ ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు అంకుల్. ఎక్కడున్నా ఆ భగవంతుని వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. మీ నెంబర్ ఇవ్వండి అంకుల్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానని రఘు నా నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక 2 సార్లు ఫోన్ చేసి అమ్మా నాన్నలు ఎలా ఉన్నారని అడిగాడు. ఇప్పుడు వాసు తమ నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా లక్ష్మీ రమణలు ఏదైనా ఆశ్రమంలో చేరిపోవాలని నాతో చెప్పినప్పుడు నాకు రఘు గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి రఘుతో విషయం చెప్పడంతో రఘు తల్లిదండ్రులను తన వెంట రమ్మని కోరాడు. అందుకు లక్ష్మీ రమణ దంపతులు కడుపున పుట్టిన కొడుకుకి మేము కన్నవాళ్ళమనే కృతజ్ఞత లేకుండా పెంచిన కొడుకు తాము కష్టాల్లో ఉన్నామని తెలిసి మీకు నేనున్నానంటూ అండగా నిలుస్తానంటే కాదనకుండా సంతోషంగా పెద్ద కొడుకుతో వెళ్ళిపోయారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.